హాయ్ అందరికి. ఈరోజు మనము కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో, ఈజీ వేలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ అయితే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుందాము. నీట్‌గా వాష్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చి కొంచెమే వాటర్ పోసుకోండి. ఎక్కువ పోసుకోవద్దు. ఎందుకంటే మనం రైస్ కుక్ చేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెమే వాటర్ పోసుకోండి. నాకు కొంచెం సరిగ్గా తిరగలేదు. అందుకని ఇంకొంచెం వాటర్ పోసాను. రైస్ కుక్ చేసుకుంటున్నాను. నేను 1 కప్పు 1 ½ కప్పు పోసాను రైస్. దానికి చూపిస్తున్నా నేను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకున్నాం. అండ్ ఇవి అన్నీ ఏసుకోండి. మసాలాలు అన్నీ ఏసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. నేను మర్చిపోయాను. హ్మ్. కొంచెం మాడింది. పర్లేదు. తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి. దీనికి ఆనియన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఆ పేస్టను ఇలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసానిప్పుడు. అంటే ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసిన కొత్తిమీర వేసేసాను. ఇది బాగా మగ్గిచ్చాలి. ఏంటంటే ఇప్పుడు ఇంత పోసాను కదా! దీంట్లో హాఫ్ వచ్చేలాగా ఉంచుకోవాలి. అంటే నూనె పైకొచ్చేలాగా ఉంచుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు. నేనైతే చాలా రైసెస్ చేస్తాను. కొత్తిమీర రైసు, మేథి రైస్, పాలక్ రైస్, టమాటో రైస్ ఇవన్నీ ఇలానే చేస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చేస్తాను. సో, ఇప్పుడైతే కొత్తిమీరది చూపిస్తున్నా. ఇది బాండీ కాబట్టి మాడుతా ఉండొచ్చు. కానీ తిప్పుతా ఉండాలి బాగా. ఉండే కొద్దీ అలా నీళ్ళు పోయి దగ్గరకొస్తా ఉంటది. చూసారు కదా! ఎంత దగ్గరకొచ్చిన తర్వాత ఇప్పుడు రైస్ ఏసుకున్నాం. ఇది మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. దీనిలో ఇంక ఏం అవసరం లేదు. కారం గూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి జస్ట్ ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మొత్తం ఆహ్, కొత్తిమీర మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యేస్తే ఫ్లేవర్ బావుండిద్దని జెప్పి నెయ్యేసుకున్నాను కలిపేటప్పుడు. ఇదంతా సిమ్‌లో పెట్టుకొని కలుపుకోండి.
ఇప్పుడు నాకు కొంచెం ఉప్పు తక్కువైంది. అందుకే ఉప్పేసుకున్నాను. చెక్ చేసుకో. ఇంతే గాయ్స్, కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. సో మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.